వెల్కమ్ టు ఆద్య టీవీ. రాష్ట్రంలో 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో అరాచకాలు అయినా ఇక్కడ ఈ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లే ఉంటుందని ఒక నిదర్శనంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇతర పార్టీ నాయకులపైన దాడులు కావచ్చు, పార్టీ ఆఫీస్ పైన దాడులు కావచ్చు, మహిళలపైన దాడులు కావచ్చు, ఇవన్నీ జరిగినా కానీ ఎందుకు ఈ పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు? ఒక మైనర్ అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసిండు సెంట్రల్ మినిస్టర్ కొడుకు అని చెప్పేసి బండి సంజయ్ కొడుకు భగీరథ్. ఇంత సంచలనం అవుతున్నా కానీ ఇక్కడ ఎందుకు కేసు నమోదు చేయలేకపోతున్నారు ఈ పోలీసులు? ఎవరికి తొత్తుగా మారారు అనే అంశాలపైన బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సత్యవతి ప్రసాద్ గౌతమ్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. చెప్పండి, ఎందుకు మరి ఇక్కడ బండి సంజయ్ కొడుకు పైన ఎందుకు పోక్ కేసు నమోదు అయినప్పటికీ కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ పోలీస్ యంత్రాంగం? ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మం 8 పాదాల మీద నడుస్తుంది. ఇక్కడ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, రైట్, సెంట్రల్ హోమ్ మినిస్టర్ బండి సంజయ్. అందుకే బాధితురాలికి సంబంధించినటువంటి తల్లి 17 సంవత్సరాల తన పాపని చిత్రహింసలకు గురి చేశాడు, మద్యం తాపిచ్చి అత్యాచారం చేశాడు బండి భగీరథ్ అని చెప్పేసి షేక్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే దాదాపు ఆ కేసును తీసుకోవడానికి, ఆ కంప్లైంట్ను తీసుకోవడానికి 5.5 గంటలు పట్టింది పోలీసు వాళ్ళకి. 5.5 గంటలు పట్టింది. అక్నాలెడ్జ్ కార్డు ఇవ్వడానికి 5.5 గంటలు పట్టింది. అసలు ఎంత నీచాతి నీచం అంటే బీజేపీ రాజకీయాలు. ఆ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్లో ఆర్జీకర్ ఇష్యూ జరిగింది. రైట్, ఆర్జీకర్ ఇష్యూ జరిగినప్పుడు ఇదే బీజేపీ పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఆ బాధితురాలి పక్షాన నిలబడి కొట్లాడినటువంటి బీజేపీ ఇవాళ ఈరోజు ఫోక్సోకు సంబంధించినటువంటి కేసు కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో నమోదు అయిన తర్వాత నెక్స్ట్ డేనే మోడీ వచ్చాడు ఇక్కడికి. నెక్స్ట్ డే మోడీ వచ్చినప్పుడు ఆ మోడీ పక్కన కూర్చొని మాట్లాడింది, ఇకలు పక్కపక్కలు చేసింది ఎవరంటే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ గారు. అంటే దీన్ని బట్టి తెలంగాణలో న్యాయం ధర్మం ఎట్లా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, మాట్లాడితే బండి సంజయ్ సనాతన ధర్మం శ్రీరామ రక్ష అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. మరి ఈరోజు ఈ కేసులో ప్రధాన నిందితుడు స్వయంగా ఆయన కొడుకే. ఎస్. సో మరి ఎందుకు బండి సంజయ్ ఆయనను తీసుకురాలేకపోతున్నాడు జనాలకు కావచ్చు? ఇక్కడ ఎక్కడైతే ఏపీఎస్లో అయితే మీరు అన్నట్లుగా కేసు నమోదైందో అక్కడ ఎందుకు అప్పచెప్పలేకపోతున్నాడు ఈ పోలీస్ యంత్రాంగానికి? అప్పచెప్పకపోవడం ఒక ఎత్తు అయితే ఇవాళ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి బెంచ్కి వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఎస్కేప్ లో ఉన్నాడు. ఇప్పుడు ఒకటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఎంత సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలో అంత సీరియస్గా యాక్షన్ తీసుకోలేదు. పైగా హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ ఇంతకుముందు ఫోక్సో చట్టం మీద, ఫోక్సోకు సంబంధించినటువంటి తెలంగాణలో జరిగిన ఒక ఇష్యూ మీద చాలా పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఆయన కొడుకే స్వయంగా దానికి పాల్పడ్డప్పుడు నిజంగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే జై బోలో భారత్ మాతాకి అనే నినాదము ఇవాళ గుండెల్లో పెట్టుకొని బీజేపీ దేశాన్ని మొత్తం పరిపాలిస్తుంది. నిన్న మోడీ కూడా ఏం మాట్లాడిండు? వికసిత తెలంగాణ చేస్తానని చెప్పేసి మాట్లాడాడు. మరి వికసిత తెలంగాణ అంటే నువ్వొచ్చిన రోజు ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది, అదేవిధంగా ఆ తర్వాత కూడా లైంగికంగా చాలా వేధింపులకు గురైందని చెప్పేసి బయటపడిన తర్వాత అదే బండి సంజయ్ని పక్కన పెట్టుకొని నువ్వు మీటింగ్ పెట్టిపోయినావు. కానీ ఇదేనా రేపు చేయబోయే వికసిత తెలంగాణ? దేశంలో మొత్తం వికసిత భారత్ అని చెప్పేసి అన్ని రాష్ట్రాలని సర్వనాశనం పట్టించిన మీరు అది కూడా తెలంగాణకి వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇక్కడ చాలా సింపుల్. ఇవాళ బండి సంజయ్ దగ్గరుండి ఆయన అధికారాన్ని ఉపయోగించి ఇటు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అటు ఆ బండి సంజయ్ గారు ఇద్దరూ కలిసి ఈ కేసును పక్కదో పట్టిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎంత సీరియస్గా తీసుకోవాలి. సిట్ వేయడం ఏంటండి? ఒక ఫోక్సో కేసు నమోదైతే అసలు ఫోక్సోకి సిట్టుకు సంబంధం ఏముందని చెప్పేసేసారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము?
ఖచ్చితంగా వాళ్ళు చాలా అండర్స్టాండింగ్తో ఉన్నారనేది అర్థమవుతుంది. రైట్, మీరు అన్నట్లుగానే ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన గతంలో కూడా చెప్పాడు కదా, ఎంతటి వాడిని అయినా సరే కానీ చట్టం తన పని తను చేసుకపోతుంది, పేదవాళ్ళపైన కాదు పోలీస్ జుల్మ్ అనేది ఉండేది, బడా బాబుల పైన ఉంటే అందరూ సెటిల్ అవుతారు అని చెప్పారు. మరి ఇప్పటికి దాదాపుగా 4 రోజులు అవుతుంది. మరి ఎక్కడ పోయింది చట్టం, ఏమైంది? మరి డీజీపీ ఏం చేస్తున్నాడు, ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారు? ఆ డీసీపీ మేడం మాట్లాడుతుంటుంది, ఇక్కడ బృందాలు వేసినాము అని అంటుంది. బృందాలు వేసినామంటే ఎట్లా? ఇప్పుడు కరీంనగర్లోనో లేదా ఆయన ఉండేది హైదరాబాద్లోనో ఉంటాడు అంటే ముందే బండి సంజయ్ కుమారుడు పోలీసులతో కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రితో కావచ్చు మంతనాలు జరిపిన తర్వాతనే విదేశాలలోకి వెళ్ళిపోయింది అనుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు? బృందాలు వేసినామని వీళ్ళే క్లూ ఇస్తున్నారు అంటే ముందే తెలుసా పోలీస్ యంత్రాంగం? అది ఖచ్చితంగా జరిగింది. ఎందుకంటే బాధితురాలి తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత 5 గంటల సమయం కంప్లైంట్ తీసుకోవడానికి పట్టింది అంటేనే ఖచ్చితంగా పోలీసులు ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అది ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి బండి సంజయ్ గారికి పోయింది. అది ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టే ఎస్కేప్ అయ్యాడు. ఇమీడియట్గా ఆ అబ్బాయిని ఎస్కేప్ చేయించడం అనేది జరిగింది. ఇది చాలా పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం ఇద్దరూ కలిసి ధర్మాన్ని 8 పాదాల మీద నడపడం కోసం ప్రయత్నం చేసినటువంటి పని ఇది. ఇకపోతే మనం ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆ మధ్య కాలంలో మినిస్టర్ క్వార్టర్స్లో ఐఏఎస్ వైఫ్ ఒక ఆమె హత్య జరిగింది మొన్న. ఆ హత్యకు సంబంధించి ఎవరైతే హత్య చేశారో వాళ్ళను పట్టుకునే దాంట్లో ఎంత అత్యుత్సాహం చూపించారో, ఎంతైతే వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా పథకం వేశారు, ఈమెను ఎట్లా చంపారు, ఎందుకోసం చంపారు అంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారు డబ్బు ఎత్తుకుపోవడానికి చేశారని చెప్పేసి పోలీసులు బయట పెట్టారు. మరి ఈ విషయంలో ఏమైంది? ఈ విషయంలో ఎందుకు బండి సంజయ్ కొడుకుని పట్టుకోలేకపోతున్నారు పోలీసులు? అసలు వాళ్ళ పనేంటి అంటే కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అంతే తప్పితే బాధితురాలి పక్షాన లేదనేది స్పష్టం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మహిళా నాయకులందరూ ఎక్కడికక్కడ బాధితురాలి పక్షాన కొట్లాడడం కోసం ప్రయత్నం చేస్తూ వాళ్ళకు అండగా నిలబడితే వీళ్ళ మీద ట్రోల్స్ చేస్తున్నారు, వీళ్ళ మీద మాట్లాడుతున్నారు. ఇదే బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో, శంకర మౌనిక కావచ్చు, కరాటే కళ్యాణి కావచ్చు, ఆమె ఎవరో చౌదరి ఉంటుంది ఆమె కావచ్చు, ఇంకొక సినీ యాక్టర్ ఉంటుంది ఆమె కావచ్చు, వీళ్ళందరూ ఏదన్నా చిన్న అంశం బయటికి వస్తే చాలా గగ్గోళ్ళు పెడతారు, చాలా మాట్లాడతారు. ఏ ఒక్కరు ఇవాళ బయటికి రావట్లేదు. ఫోన్లు చేస్తే మేము పార్టీలో మాట్లాడతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది బీజేపీకి ఉన్నటువంటి నైతికత, బీజేపీకి ఉన్నటువంటి అంటే ఒక రాజకీయ ఏదంటారు అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేసే, మహిళల్ని మోసం చేసే విధానం అనేది మనం అర్థం చేస్తాం. రైట్, మీరు అన్నట్లుగానే ఓన్లీ బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ, బీజేపీ కూడా ఉంది. ఇప్పుడు బీజేపీలో పరిస్థితి ఆ పార్టీ లైన్ ఉంది అని చెప్పేసి కూడా మనం ఆడియో వీడియో కాలాల్లో కొంతమంది మహిళలే వింటున్నాం ముచ్చట్లే. నిజామాబాద్ ఎంపీ కూడా అదే మాట చెప్పిండు, వింటున్నాం. సో మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏమైంది? కాంగ్రెస్ వాళ్ళ గురించి ఒకళ్ళ గురించి చాలా బాగా మాట్లాడుకోవాలి మనం. ఎందుకంటే సీతక్క గురించి, సీతక్క పొద్దున్న లేస్తే మహిళా హక్కులు, గిరిజనుల హక్కుల గురించి, మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా. ఈ బాలిక మహిళ కూడా సంబంధించిన రక్షణ కూడా దాని కిందికి వస్తుంది. సీతక్క మాట్లాడట్లేదు, దాని మీద వాయిస్ చేయట్లేదు. నాట్ ఓన్లీ సీతక్క, మిగతా మంత్రులు కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఆ మధ్య కేటీఆర్ గారిని చాలా అంటే ఏమంటారు ఆటవికంగా మాట్లాడింది కొండా సురేఖ. మరి ఈరోజు ఏమైంది? నోరు మూసుకుపోయిందా? నోరు మూసుకుపోయిందా? ఎందుకు మాట్లాడట్లేవు మైనర్ బాలిక మీద? మైనర్ బాలికకు అత్యాచారం చేసి, మద్యం తాగించి, లైంగికంగా వేధించి అక్కడికే పరిమితం కాకుండా మిగతా ఆ టీనేజీ వాళ్ళకు కూడా ఫోన్లు చేసి ఆమెను వాడుకోండి అని చెప్పినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి, ఒక కీచకమైనటువంటి వ్యవహారం నడిస్తే అది పోలీసుల దాకా వచ్చి బయట మొత్తం చర్చ జరుగుతుంటే నోరు వెళ్ళట్లేదా కొండా సురేఖకి? ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? ఏం ఆలోచనలు ఉన్నాయి? నేను అందుకే అంటున్నా, మొదట మాట్లాడినప్పుడే అన్నాను, కాంగ్రెస్ బీజేపీ ఈ ఒక్క విషయంలోనే కాదు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిన్న మోడీ పోయే వరకు కూడా వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తున్నారు. ఈ విషయంతో ప్రజలకు ఇంకా అర్థమైంది.
అంటే ఒక మైనర్ బాలిక మీద ఇంత నీచమైనటువంటి ఆకృత్యం జరిగిన తర్వాత కూడా, అఘాయిత్యం జరిగిన తర్వాత కూడా చాలా ఓపెన్గా పబ్లిక్గా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అని అంటే, వ్యతిరేకించకుండా వీళ్ళ బంధము ఎంత ఉంది అనేది పబ్లిక్ ఇప్పుడు అర్థమైంది. రైట్. ఇప్పుడు ఆయన ఒక్కడే భగీరథ్ ఒక్కడే కాకుండా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కూడా అమ్మాయిని పైన అత్యాచార ప్రయత్నం చేసిండని అంటున్నారా మీరు? వాస్తవమేనా అది? బాధితురాలు చెప్పుకుంది కదా, చెప్పుకుందా? బాధితురాలు చెప్పుకుంది. వేధింపులు ఎంత దారుణంగా ఉన్నాయనేది ఆర్ఎస్ ప్రవీణ్ గారు వెళ్ళి కలవడం జరిగింది మా పార్టీ తరఫున. బాధితురాలు కన్నీరు మున్నీరైంది. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారే స్వయంగా చెప్పడం జరిగింది ఎంత దుర్మార్గంగా అతను వ్యవహరించాడు అమ్మాయి పట్ల అనేది. ఇంత దుర్మార్గంగా వ్యవహరించినప్పటికీ కూడా పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రైట్. అట్లా మైనర్ బాలిక పైన అట్లా వేధింపులు చేసిన వాళ్ళకు ఎలాంటి శిక్ష ఉంటుంది కోర్టులలో? అంటే మీరు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలలో గేమ్ల కొద్ది పనిచేసిన వాళ్ళు, అంటే అప్పుడు ఎట్లా ఉండే మీరు చూసినప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? వాస్తవానికి మైనర్ బాలికల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. పోస్కో చట్టానికి సంబంధించి మీరు ఆ మధ్య ఒక యూట్యూబర్కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. ఎందుకు పడింది అని అంటే వాళ్ళు మెచ్యూర్డ్ కాదు, అంటే వాళ్ళకి లేనిపోనివి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళకి తెలియకుండా అంటే మద్యం తాగించి అత్యాచారం చేసి వాళ్ళని వీడియోలు తీసి దాన్ని మార్కెట్ చేస్తూ అట్లా తృప్తి పొందడం అనేది చాలా ఘోరమైన నేరానికి కిందికి వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా అంటే ఇప్పుడు ఈ కేసులో కూడా బండి భగీరథ్ చేసింది కూడా అదే సేమ్. కాబట్టి చాలా సీరియస్గా ఉండాలి. అసలు ఒక్కసారి ఈ కేసు నమోదయ్యి ఈ కేసుకు సంబంధించినటువంటి బాధితురాలి వాయిస్ రికార్డు చేసిన తర్వాత ఆ రికార్డును బట్టి ఆ వాయిస్ రికార్డును బట్టి చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. కఠిన కారాగార శిక్ష ఉంటుంది. ఎందుకంటే మన ముందు ఎగ్జాంపుల్ ఉంది, ఒక యూట్యూబర్ మీద 20 సంవత్సరాల శిక్ష పడింది, అంతకన్నా ఎక్కువ శిక్ష. ఎందుకంటే అధికారాన్ని ఉపయోగించుకొని అధికార అండదండలతో స్వయంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ కొడుకు ఈ విధంగా పాల్పడడం అనేది ఇంకా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. మరి మొన్నటికి మొన్న ఏదో కేటీఆర్ వాళ్ళ బొమ్మది ఫంక్షన్లో చేస్తే డ్రగ్స్ విక్స్ అని చెప్పేసి కేటీఆర్ మీద అబండాలు వేయడం జరిగింది. మరి ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఆయన బండి సంజయ్ కొడుకు చేస్తే బండి సంజయ్కి ఏం సంబంధం అంటున్నారు. మరి కేటీఆర్ బామార్దింట్ల ఫంక్షన్ అయితే కేటీఆర్కి ఏం సంబంధం? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో? ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే కేటీఆర్ మీద ఇప్పుడే కాదు గత కొంతకాలంగా చాలా నీచంగా మాట్లాడినటువంటి వ్యక్తి బండి సంజయ్. రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూ జరిగే కన్నా ఒక 4 రోజుల ముందు చాలా ఆటవికంగా నువ్వు గనక కేసీఆర్కి పుడితే అని మాట్లాడిండు. అంటే చాలా నీచంగా ఆటవికంగా మాట్లాడిండు బండి సంజయ్. చాలా కాలంగా మాట్లాడుతున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఒక్కటంటే ఒక్కటి రుజువు చేశారా? ఏ బాధితులైనా వచ్చి మాకు ఇది జరిగింది అని చెప్పేసి కేటీఆర్ గారి విషయంలో చెప్పారా? కానీ మీరు ఏ సంబంధం లేని సినీ హీరోయిన్స్ని, ఏ సంబంధం లేని వాళ్ళని బయటికి లాగి వాళ్ళ జీవితాల మీద ఒక మచ్చని తీసుకొస్తుంది వీళ్ళు బీజేపీ కాంగ్రెస్. కానీ కేటీఆర్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఒకవేళ చేస్తే మీరు నిలబెట్టండి. ఈ రోజు వరకు ఇప్పుడు హోంశాఖ మీ చేతుల్లోనే ఉంది, ఇక్కడ స్టేట్లో ఈయన చేతుల్లోనే ఉంది, ఎందుకు బయట పెట్టలేదు అంటే అక్కడ ఆధారాలు లేవు. ఇది స్వయంగా బాధితురాలు తల్లి పోయింది కదా పోలీస్ స్టేషన్కి, జరిగిన సంఘటన చెప్పింది కదా, కన్నీరు మున్నీరైంది కదా. ఏ కేటీఆర్ ఆరోపణ చేయలేదు, లేకపోతే కేసీఆర్ ఆరోపణ చేయలేదు, లేకపోతే అంటే మేము మహిళలుగా పనిచేసిన వాళ్ళ మేము ఆరోపణ చేయలేదు. అంటే కేసు పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బాధితురాలి పక్షాన నిలబడి కొట్లాడుతున్నాం మేమే కాదు, జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఇవాళ వాయిస్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది మహిళలు బయటకు వస్తున్నారు, ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. మీలాంటి వాళ్ళే దీన్ని రాజకీయం చేస్తున్నారు. బండి సంజయ్ ఎదుగుదలను ఓర్వలేక అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. ఎవరు బీజేపీ వాళ్ళే కావచ్చు, లేకుంటే మున్నూరు కాపు సంఘం వాళ్ళు కూడా వాళ్ళు జేసీ తరపు నుంచి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. అంటే కొంతమంది మీలాంటి వాళ్ళే ఫోకస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే బండి సంజయ్కి సంబంధం ఏముంది ఈ విషయంలో? ఆయన కొడుకు చేస్తే ఆయన ఎదుగుదల కావాలని లేనిపోని అబండాలు వాళ్ళ కొడుకు పైన వేసి ఆయన రాజకీయంగా సమాజ్ చేయడానికే ఇవన్నీ ఒక బీసీ నాయకుడు కాబట్టి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు అని చెప్తున్నారు. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిందంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవ్వరూ అనేది ఉండదండి. ఒకటి.
రెండోది బండి సంజయ్కి సంబంధం లేకపోతే నా కొడుకు చేసిన దానికి నాకేం సంబంధం అని చెప్పేసి రామచంద్ర గారు కూడా మాట్లాడారు నిన్న, బీజేపీ ప్రెసిడెంట్. అవును. ఒకవేళ అదే కరెక్ట్ అయితే ఇవాళ మధ్యంతర బెయిల్కి ఎందుకు అప్లై చేశాడు బండి సంజయ్? ఎందుకు చేశాడు? నిజమైన నాయకుడు, బోలో జై భారత్ మాతాకి అనే నినాదానికి నిజంగా గుండెల్లో ఒక బాధ్యత వహించాలనుకుంటే కొడుకుని తీసుకొచ్చి సరెండర్ చేయాలి. తప్పు చేస్తే శిక్షించండి అని చెప్పేసి మాట్లాడాలి. అదే ధర్మం. ఎందుకంటే పొద్దున్న లేసే ధర్మం కోసం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి మాట్లాడతారు కదా, అది బండి సంజయ్ చెయ్యాలి. అట్లా చేస్తే బండి సంజయ్ ఏ స్థాయికి వెళ్ళాలో ఆ స్థాయికి వెళ్తాడు ప్రజల గుండెల్లో. ఎవరు మాట్లాడడానికి స్పేస్ ఉండదు. కానీ కంప్లైంట్ ఇవ్వడానికి పోయినప్పటి నుంచి కంప్లైంట్ తీసుకునే వరకు పోలీసులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక కంప్లైంట్ రాయించడానికి ఒక 5 గంటల సమయం తీసుకొని, ఎక్నాలజీ ఇవ్వడానికి ఒక 5 గంటల సమయం తీసుకొని, FIR చేయడానికి ఒక 2 రోజుల సమయం తీసుకొని, FIR అయిన తర్వాత దాని మీద ఒక సిట్టేసి ఇవాళ ఇదంతా కాలయాపన. అంటే ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? బండి సంజయ్కి కొడుకుకు సంబంధం లేదని అనిపిస్తుందా? బండి సంజయ్ ఆ హోమ్ మినిస్టర్గా లేకపోతే ఇదంతా జరిగేదా? పోలీసులు యాక్షన్ తీసుకునే వాళ్ళు కాదా? అంటే అధికారాన్ని ఉపయోగించి అధికార అండదండలతో ఇవాళ కేసును పక్కదోవ పట్టిస్తున్నారు. అబ్బాయిని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అందుబాటులో లేడు? ఏ తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఫేస్బుక్, సోషల్ మీడియా అకౌంట్లన్నీ ఎందుకు క్లోజ్ అయ్యాయి? అసలు ఎక్కడున్నాడు బండి భగీరథ్? సమాధానం చెప్పాలి కదా. ఏ బీసీ నాయకులు మాట్లాడుతున్నారో, ఏ మున్నూరు సంఘానికి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారో, ఏ బీజేపీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడో ఎందుకు సమాధానం చెప్పట్లేదు? తీసుకురండి బండి భగీరథని, అంటే మాట్లాడండి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా, చెయ్యట్లేదు కదా. ఆల్రెడీ చెప్తున్నారు కదా, పోలీస్ యంత్రాంగం మొత్తం చెప్తున్నారు కదా, మేము ఒక బృందాలు వేసినాము, భైరథను గాలింపు చేస్తున్నాము అని చెప్పేసి ఎక్కడ పట్టుకొని అయినా కానీ ఆయనకు ఏదైతే కేసు అయితే నమోదైందో దాన్ని కంపల్సరీ చర్య తీసుకుంటాము, కేసు నమోదు చేసినాము. మేము కూడా అదే కోరుకుంటున్నాం. వాళ్ళు కూడా న్యాయం అందరికీ సమానంగా ఉండాలని కోరుకుంటున్నాం. పోలీసులు అందరి పట్ల ఒకేలాగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ జరగట్లేదు కాబట్టి మాట్లాడుతున్నాం. రైట్, అదే జరిగితే చాలా సంతోషం. ఇబ్బంది ఏముంది అందులో? అదే ఇట్లా ఇదే విధంగా ఇదే కేసు పేదోని దగ్గర జరిగితే ఇట్లనే ఉండేదా? మేము ప్రశ్నిస్తున్నాం. ఉండేదా? ఉండకపోయేది. మనం చూసినాం గత కొన్ని రోజుల కింద కూడా దిశ కేసును మనం చూసినాం. 4 అబ్బాయిలను కూడా ఎన్కౌంటర్ చేసిన ఘనత ఉంది ఇక్కడ. మరి ఇప్పుడు ఏమైంది? అది ఈ ప్రభుత్వం చెప్పాలి ఏం జరుగుతుంది. తెలంగాణలో ఇవాళ రక్షణ ఎటువైపు పోయింది? మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, రోడ్ల మీద నిలబడి కొడుతున్నటువంటి పరిస్థితి, విచక్షణ కోల్పోయి. మొన్న కూడా మనం సోషల్ మీడియాలో చూసాము, హత్య జరిగింది, క్వార్టర్స్లోకే వచ్చి హత్య చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితి. పోలీస్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఒక బస్ స్టాండ్లో పోయి నేను కూర్చుంటే నాకు కొంతమంది ఇట్లా అన్నారు అని చెప్పేసి కూడా సుమతి గారు ఎగ్జాంపులే చాలా, అంటే కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్. దాదాపు 40 మంది ఆమెను అడగడం, టీజ్ చేయడం కాదు, వస్తావా అని అడగడం ఏకంగా జరిగింది. అంటే ఆ ఒక్క ఎగ్జాంపుల్తో తెలంగాణలో ఈ వ్యవస్థ ఎట్లా ఉంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. భద్రతా వ్యవస్థ, హోంశాఖ ఎంత ఫెయిల్యూర్ అనేది మనకు అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్లో లేకపోతే అదే మహిళా సంఘ నాయకులు పోయి చేసి ఉంటే అది వేరే ఉంటుండే. స్వయంగా సుమతి గారే పోయారు కదా, మన కళ్ళ ముందు కనపడుతుంది కదా. ఇంకనన్నా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా? ఇంకనన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావట్లేదా? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లనే ఉండిందా? కేసీఆర్ గవర్నమెంట్లో షీ టీమ్స్ పెట్టి గతం నుంచి ఏదైతే ఒక వ్యవస్థ నడిచిందో, బస్ స్టాండ్లలో కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు, లేకపోతే సినిమా దగ్గరలో ఉన్న వాళ్ళు కావచ్చు, టెంపుల్స్ దగ్గర కావచ్చు, షీ టీమ్స్ని పెట్టి ఎక్కడికక్కడ ఆకతాయిలా ఆట పట్టించిండు ఆ రోజు. తెలంగాణ పోలీసులు అంటే ఇట్లుండాలి రాబాయ్ అని చెప్పేసి ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థని డెవలప్ చేసి ఎక్కడికక్కడ మహిళలకు రక్షణ కల్పించింది. ఇవాళ ఏం జరుగుతుంది? ఎక్కడ పోయినాయి షీ టీమ్స్? షీ టీమ్సే బలంగా పనిచేస్తే సుమతి గారు పోయి దిల్షునర్ బస్ స్టాండ్లో నిలబడాల్సిన అవసరం ఏముండే? ఎందుకు ఈ అమ్మ మీద ఇంత ఫామ్ హౌస్లలో జరుగుతున్న పనులేంది? ఫామ్ హౌస్లకు అసలు ఎట్లా ఎలో చేస్తున్నారు మైనర్స్ని? ఆ వ్యవస్థ ఏమవుతుంది అంటే కంప్లీట్గా ఫెయిల్యూర్ అయింది.
ఫెయిల్యూర్ అయిన విషయం బయటకు వస్తే దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు భైరత్ ఈ రాష్ట్రంలోనే ఉన్నాడంటారా లేకుంటే ఈ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాడా? అది బండి సంజయ్ని అడగాలి. బండి అంటే మీ అంచనా లేదా రేవంత్ రెడ్డిని అడగాలి. మీ అంచనా ప్రకారం అదే వాళ్ళిద్దరిని అడిగితేనే తెలుస్తుంది. ముఖ్యమంత్రిని అడగాలంటారు, సెంట్రల్ అంతే. అంటే వాళ్ళే కదా హోంశాఖకు సంబంధించి. ఈయననేమో ఇక్కడ హోంశాఖ మంత్రి, ఆయన సెంట్రల్లో సహాయ మంత్రి కదా, కాబట్టి వాళ్ళిద్దరికి తెలుస్తుంది. ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు. పోలీసులు కూడా అంత ఈజీగా పట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళ హ్యాండర్లో ఉండొచ్చు. మరి ఎక్కడ పోయిండో బండి సంజయ్ గారికి తెలియకపోతే మధ్యంతర బెయిల్ కావాలని ఎట్లేస్తాడు? పిటిషన్ ఎట్లేస్తాడు? కాబట్టి వాళ్ళిద్దరిని అడగండి మీరు. అంటే ఇక్కడ లోకల్ ఉన్నాడని అర్థమే. ఎక్కడ ఉన్నారో వాళ్ళే చెప్పాలి. అంతేనా? రైట్. లోకల్లోనే ఉన్నారా, రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నారా, బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నారా? చివరిగా చెప్పండి, ఒక మహిళగా ఇలాంటి కేసుల పైన ఎలాంటి శిక్షలు పడతాయి? మీరు ఈ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఏం కోరుకుంటున్నారు? ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆ మైనర్ బాలిక పక్షాన నిలబడి ఇమ్మీడియట్గా బండి భగీరథను అరెస్టు చేసి ఖచ్చితంగా న్యాయం వాళ్ళ వైపు నిలబడే వైపుగా, పోలీసులు వాళ్ళ వైపు నిలబడి నిజానిజాలు బయటికి వచ్చే వైపుగా ప్రయత్నం చేయాలని చెప్పి సీరియస్గా డిమాండ్ చేస్తున్నాను. రెండోది, అసలు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, ముఖ్యంగా మైనర్ బాలికలకు సంబంధించినటువంటి రక్షణ అనేది, ఇవాళ భద్రత అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఉండని, ఇంకో 2 ఏళ్ళు భరిస్తామేమో, కానీ ఈ 2 ఏళ్లలో ఆయన హోంశాఖ మంత్రిగా ఉండి ఈ వ్యవస్థను విచ్చలవిడిగా వదిలేస్తానంటే భరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. తెలంగాణను రక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇమ్మీడియట్గా రాహుల్ గాంధీ ఇన్వాల్వ్ అవుతాడా, సోనియా గాంధీ ఇన్వాల్వ్ అవుతుందా, ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అనేది కాదు ఇక్కడ. ఖచ్చితంగా హోంశాఖకు సంబంధించి ఒకళ్ళని నియమించి ఆ వ్యవస్థను పటిష్టంగా పనిచేసే వైపుగా ఉండాలి అనేది అయితే నేను సీరియస్గా డిమాండ్ చేస్తున్నాను. 10 శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని ఏ ఒక్క శాఖకు న్యాయం చేయకుండా తెలంగాణని ఇట్లా గాలికి వదిలేసి శాంతి భద్రతలను సర్వనాశనం చేస్తామంటే బీఆర్ఎస్గా చూస్తూ ఊరుకోము. నీకు తగిన బుద్ధి మాత్రం ఖచ్చితంగా ప్రజలు త్వరలోనే చెప్తారని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.